హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు నక్క నవీన్. తెలుగు ప్రజలందరికీ కూడా ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు అందించడమే నా యొక్క ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నాను. సో ఈ యూట్యూబ్ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మనం చూస్తున్నాం ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు ఇక్కడ చూస్తున్నాం. ఈరోజు సంచికైనటువంటి 29వ తేదీ 4వ నెల ఏప్రిల్ 2021 గురువారం నాటి సంచికని ఇప్పుడు మనం చూస్తున్నాం. దేశంలో తొలిసారి 3,000 దాటిన మరణాలు. దేశంలో 2,01,187కు చేరిన కోవిడ్ మృతుల సంఖ్య. కొత్తగా 3,60,960 మందికి వైరస్ సోకినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆక్సిజన్, టీకాలు, వైద్య సదుపాయాలపై సమగ్ర వివరాలు ఇవ్వండి, నేటి సాయంత్రంలోగా సమర్పించాలని చెప్పేసి కేంద్రం రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం. సుప్రీంకోర్టు రెండు కేంద్రాలకు మరియు రాష్ట్రాలకు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆక్సిజన్ మరియు టీకాలపై ఎలాంటి వివరాలు ఇవ్వాలని చెప్పేసి అక్కడ చూస్తున్నాం మనం. సీఎం కేసీఆర్కు కరోనా నెగిటివ్, యాంటీజెన్ పరీక్షల వెల్లడి. నేడు రానున్న ఆర్టీపీసీఆర్ ఫలితం. కోలుకున్న వెంటనే ఉచిత టీకాలపై సమీక్ష. ఇక్కడ చూడండి, 18 ఏళ్ళు నిండిన వారికి టీకాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు అప్పుడే కాదని చెప్పేసి ఇక్కడ వివరించడం అనేది జరుగుతుంది. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డిహెచ్ శ్రీనివాసరావు, పక్కన డిఎంఈ రమేష్ రెడ్డి. మరికొంత సమయం పడుతుంది. కోవిడ్పై వచ్చే 4 వారాలు ఎంతో కీలకం. అనవసరంగా పరీక్షల కోసం హైరాణవద్దు. డిహెచ్, డిఎంఈల సూచన. కోవిడ్ విషయంలో వచ్చే 4 వారాలు అత్యంత కీలకమైనవి. రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. ఉదాసీన ధోరణితో వ్యవహరిస్తే ఆరోగ్యానికి తీవ్ర చేడు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 2-3 రోజులుగా రాష్ట్రంలో కేసుల నమోదులో కొంత స్థిరత్వం వచ్చిందే తప్ప పూర్తిగా అదుపులోకి రాలేదు. వచ్చేది పెళ్లిళ్ళు, పండుగల సీజన్. ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే రెండో దశ కరోనాను ఉధృతి నుంచి మనం బయటపడే అవకాశం ఉన్నాయని చెప్పేసి పేర్కొన్నారు. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే చాలు కోవిడ్కు చికిత్స. లక్షణాలు కనిపిస్తే చాలు ఇక్కడ చికిత్స తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ సూచిస్తుంది. ఫలితం వచ్చే వరకు ఆగనక్కర్లేదు. కాలాహరణంపై కేంద్రం కీలక నిర్ణయం. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు. కొత్త విధానం ఇది. కోవిడ్ లక్షణాలు కనిపిస్తుంటే నిర్ధారణ పరీక్షల ఫలితాల కోసం వేచి చూడకుండా వెంటనే చికిత్సను ప్రారంభించాలి. ఇంటి వద్ద చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తుండాలి. ఏమాత్రం పరిస్థితి విషమిస్తున్నట్లుగా గుర్తించినా వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ వచ్చినా బాధితుల లక్షణాలు కనిపిస్తుంటే దాన్ని కోవిడ్గానే భావించి చికిత్స అందించాలి. ఇంటి వద్దే చికిత్స పొందుతున్న బాధితులు ఔషధాలు అందిస్తున్నా కూడా జ్వరం తగ్గకుండా అలాగే వస్తుంటే, శ్వాస తీసుకోవడం కష్టమవుతున్నట్లు గుర్తిస్తే వారికి కూడా సత్వరమే స్టెరాయిడ్ ఔషధ చికిత్సను ప్రారంభించాలి. ఈ మేరకు దేశవ్యాప్తంగా చికిత్సలో అవసరమైన మార్పులు చేసుకోవాలని సూచించారు. ఇక చూడండి, చాలామంది ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా కానీ చాలామందికి లక్షణాలు కనిపిస్తుంటే తప్పనిసరిగా వైద్యం తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ సూచిస్తున్నారు. సో ఎట్లాంటి నెగ్లెక్ట్ చేయకుండా డెఫినెట్గా ఎలాంటి లక్షణాలు ఉన్నా మీరు కరోనా వైద్యాన్ని స్వీకరించండి. సో మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెగ్లిజెన్స్ అనేది చేయకండి. కొన్ని లక్షణాలు కనబడినా వెంటనే నిపుణులను సంప్రదించి మనము కోవిడ్కు సంబంధించిన టీకాలను మరియు ట్యాబ్లెట్లను వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పల్లెవిస్తున్న టీకాస్త్రం. ఇక్కడ చూడండి, ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే గ్రామీణంలో వ్యాక్సినేషన్లో గ్రామీణంలో స్ఫూర్తి. సో చాలామంది వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలా వెనుకడుగు వేశారు. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం గ్రామీణులందరిలో కూడా దాదాపు అందరూ వ్యాక్సిన్ వేసుకుంటారని చెప్పేసి ఇక్కడ మనం వార్తలు చూస్తున్నాం. కోవిషీల్డ్ టీకా ధర తగ్గింపు. రాష్ట్రాలకు ఒక్కో డోసు 300 రూపాయలకు. సీరం సంస్థ సీఈఓ వెల్లడి. పీఎం కేర్స్తో 1,00,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల కొనుగోలు. మరో 500 ప్లాంట్ల మంజూరు. ప్రధాని మోదీ అనుమతి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 56 మంది మృతి చెందడం జరిగింది. కొత్తగా 8,601 కేసులు. 25 జిల్లాల్లో 100కు పైగా నమోదు. కోవాక్సిన్తో కరోనా 617 ఆటకట్టు. వైరస్ను నిలువరిస్తున్నట్లు గుర్తించామన్న పౌచి. టీకాల ద్వారానే కళ్యం. ఇక్కడ మనం చూస్తున్నాం, చందమామ వ్యోమగామి మైకేల్ కనుమూత. చందమామపై మానవుడు తొలిసారిగా పాదం మోపిన అపూర్వ ఘట్టంలో కీలక పాత్రధారుల్లో ఒకరైన అపోలో 11
వ్యోమనౌక సారథి మైకేల్ కొలిన్స్ బుధవారం తుది శ్వాస విడిచారు. 90 ఏళ్ల కొలిన్స్ క్యాన్సర్తో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. చూడండి, ఇక్కడ చందమామపై మొట్టమొదటిసారిగా కాలు మోపినటువంటి మైకేల్ కొలిన్స్ ఆ వ్యోమనౌక యొక్క సారథి. ఆయన ఈ మధ్యనే చనిపోవడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోలింగ్ రోజున పైలం నిర్లక్ష్యం చూపితే అపార నష్టం. మినీపూర్లో ఇప్పటికే పెరిగిన కరోనా కేసులు. రేపే ఎన్నికలు. వరంగల్ మహానగర పాలక సంస్థ, ఖమ్మం నగరపాలక సంస్థ, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్ పురపాలక సంఘాలకు ఎన్నికలు వివిధ కారణాల వల్ల ఖాళీగా ఉన్న మరికొన్ని స్థానాలకు ఉప ఎన్నికలకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఇదే అనుభవం ఎదురైంది. ఆ నియోజకవర్గంలో నోటిఫికేషన్కు ముందు 25 నుంచి 30 కేసులు నమోదు కాగా ఎన్నికల ప్రచారం చివరి రోజున ఇవి 206 అయ్యాయి. ప్రచారం నిర్వహించిన కేసీఆర్తో పాటుగా ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు కరోనా బారిన పడ్డారు. నాగార్జునసాగర్ తర్వాత ప్రారంభమైన మినీ పురపోరు క్రమంలోనూ ఈ వాతావరణమే ఉంది. కోవిడ్ 2వ దశ తీవ్రత నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఆయా ప్రాంతాల ఓటర్లు, ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. వరంగల్లో పెరుగుదల అధికం. సురక్షిత చర్యలు పాటించకపోతే చాలా కష్టమవుతుందని చెప్పేసి ముఖ్యంగా ఎన్నికల అధికారులు, ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా చాలా సురక్షితంగా వాళ్ళ యొక్క వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తప్పనిసరిగా మాస్క్ ధరించండి, భౌతిక దూరం పాటించండి, జాగ్రత్తగా సూచనలు పాటిస్తూ కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల విధులను కంప్లీట్ చేయండి. లేకుంటే కోవిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించండి. ఖచ్చితంగా శానిటైజర్ వాడండి. ఇది సంగతి. ఇక్కడ కార్టూన్ చూస్తున్నాం మనం. ఎన్నికల ర్యాలీలు, సభలు, వేలాది జనం తరలింపు. సార్కు ఇప్పుడు మెలకువ వచ్చింది. సీట్లో ఉన్నారు, వెళ్ళి కలవచ్చు. విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం. అంటే ఎన్నికలు జరుగుతున్న వేళ విజయోత్సవ ర్యాలీలపై నిషేధం వేస్తూ ఇలా ఈసీ నిర్ణయం తీసుకొని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. ఆహార శుద్ధి, ఆదాయ వృద్ధి. ఉమ్మడి జిల్లాలో 50 పరిశ్రమలకు దరఖాస్తులు. 30,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒకే పంటను ఎక్కువ మంది రైతులు సాగు చేస్తుండడంతో దిగుబడి పెరుగుతున్నా గిట్టుబాటు ధర లభించడం లేదు. అయితే ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో రైతులు మూస పంటల సాగుకు మొగ్గు చూపడంతో ఆధునిక సాగు విధానాలు పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఆహార శుద్ధి పరిశ్రమలు స్థాపించడం ద్వారా రైతులు, మహిళా సంఘాలతో పాటు ఔత్సాహిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు ప్రణాళిక రూపొందించింది. జిల్లాల వారీగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయ్యే పంటల ఆధారంగా ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దాలని తలపెట్టింది. సో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. రెండో డోస్ ఎప్పుడో? మొదటి డోస్కు తీసుకున్న వారికి సరైనటువంటి నిల్వ లేకపోవడంతో రెండో డోస్కు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో సుమారు 41,000 మంది ఎదురుచూపు. గడువు దాటిన అందని టీకాలతో ఆందోళన. ఖచ్చితంగా ఇక్కడ రెండో డోసు నెల రోజుల్లో తీసుకుంటేనే మేలు అని చెప్పేసి డాక్టర్ శ్రీనివాసరెడ్డి జనరల్ మెడిసిన్ సన్షైన్ ఆసుపత్రి హైదరాబాద్ వారు ఇక్కడ వివరిస్తున్నారు. వ్యాక్సిన్ మొదటి డోస్ తర్వాత రెండో డోస్ని వీలైనంత తొందరగా తీసుకుంటే మంచిది. నెల రోజుల్లో అయితే మేలు. కొద్దిగా ఆలస్యమైన ఇబ్బంది లేదు. మొదటి డోస్ ప్రభావం పోదు. వ్యాక్సిన్ల కొరత ఉందంటూ ఆందోళనకు గురి కావద్దు. మొదటి డోస్ తీసుకున్నాక 3 వారాలకు శరీరంలో యాంటీబాడీస్ ఉత్పన్నమవుతాయి. మన శరీరానికి కావాల్సిన యాంటీబాడీస్ రెండో డోస్ తర్వాతే తయారవుతాయి. రెండో డోస్కు ముందే కరోనా బారిన పడితే మాత్రం కోలుకున్న తర్వాత నెల నుంచి 3 నెలల వరకు ఆగాలి. ఆ తర్వాతే రెండో డోస్ తీసుకోవాలి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం కోవిషీల్డ్ రెండో డోస్ను 6 నుంచి 12 వారాల వరకు తీసుకోవచ్చు. రోగనిరోధక శక్తి పెరగాలంటే మాత్రం తొందరగా తీసుకోవడం ఉత్తమం. 6-8 వారాల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు. కోవాక్సిన్ రెండో డోస్ను 29 నుంచి 42 రోజుల్లోగా తీసుకోవాలి. ఖచ్చితంగా రెండో డోస్ తీసుకున్న తర్వాతనే మనకు ఇంకా మేలు జరుగుతుందని చెప్పేసి ఇక్కడ డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు జనరల్ మెడిసిన్ సన్షైన్ ఆసుపత్రి గారు మనకు వివరించడం జరుగుతుంది. సో తప్పనిసరిగా మీరు మొదటి డోస్ కనుక తీసుకున్నట్లయితే రెండో డోస్కు ఇక్కడున్న సమయాన్ని బట్టి మీరు తీసుకోండి.
కోవిషీల్డ్ టీకా ధర తగ్గింపు ఇక్కడ చూస్తున్నాం. ఒకే టీకాకు వేర్వేరు ధరల విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను తగ్గిస్తున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించింది. రాష్ట్రాలకు ఇవ్వనున్న టీకాలకు డోసుకు $300 చొప్పున విక్రయించనున్నట్లు సంస్థ సీఈఓ అదర్ పూనావాలా ట్వీట్ చేశారు. గతంలో ఈ ధర $400 చొప్పున సంస్థ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. సవరించిన ధర తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రాలకు విక్రయించే కోవిషీల్డ్ టీకా డోసు ధర 25% మేర తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ ఆసుపత్రులకు విక్రయించే ధర తగ్గింపు విషయాన్ని మాత్రం ప్రకటనలో ప్రస్తావించలేదు. సో కోవిషీల్డ్ ధర ఇక్కడ 400 ఉన్నది 300 వరకు ఇస్తున్నామని చెప్పేసి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇక్కడ మనం చూస్తున్నాం చందమామ వ్యోమగామి మైకేల్ కొలిన్స్ కన్నుమూత అని చెప్పేసి దానికి సంబంధించిన మరో కొంచెం అంశం ఇక్కడ చూద్దాం. 1969 అమెరికా పంపిన అపోలో 11 వ్యోమనౌకకు కొలిన్స్ పైలట్గా వ్యవహరించారు. అందులో ప్రయాణించిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ లూనార్ ల్యాండర్ ఈగల్ ద్వారా జాబిలిపై పాదం మోపారు. ఈ సమయంలో కొలిన్స్ చందమామ ఉపరితలానికి 69 కిలోమీటర్ల దూరంలో అపోలో 11 కమాండ్ మాడ్యూల్ అయిన కొలంబియాలోనే ఉండిపోయారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఆల్డ్రిన్ తిరిగి చందమామ కక్షలోకి చేరుకున్న తర్వాత వారి స్పేస్ క్రాఫ్ట్ను తానున్న స్పేస్ క్రాఫ్ట్తో అనుసంధానించి క్షేమంగా భూమికి తీసుకురావడంలో కొలిన్స్ అమోఘమైన పాత్ర నిర్వహించారు. జాబిలిపై పాదం మోపే అవకాశం తనకు రానందుకు ఎన్నడూ తాను బాధపడలేదని, చంద్రగ్రహంపైకి మానవుని యాత్ర విజయవంతం చేయడంలో తాను నిర్వహించిన పాత్ర తనకు సంపూర్ణమైన సంతృప్తినిచ్చిందని 1974 ప్రచురితమైన తన ఆత్మకథ క్యారీయింగ్ ద ఫ్లైర్ అని కొలిన్స్ పేర్కొన్నారు. సో ఆ వ్యోమనౌకకు డ్రైవర్గా ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు బజ్ ఆల్డ్రిన్ చందమామపై దిగి కాలు మోపి మళ్ళీ వారు ఆ నౌకలోకి చేరుకున్నారు, వ్యోమనౌకలోకి చేరుకున్నారు అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఎండాకాలంలో రామగుండంలో గరిష్ట ఉష్ణోగ్రత 42.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 24.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక్కో చోట ఒక్కో రకం. ఎక్కువగా యూకే డబుల్ మ్యూటెంట్ N440K రకాలు. కేవలం ఉధృతికి ఇవి మాత్రమే కారణం కాదంటున్న శాస్త్రవేత్తలు. సగానికి పైగా కేసులో పాత రకం వైరస్లే. వ్యాప్తి గొలుసు తెగితేనే కఠిన చర్యలు ఉండాలని సూచన. సో కరోనా వైరస్ అనేది ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంది. అవి కాదు, పాత వైరస్లు కూడా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. లాక్డౌన్ పాటించాల్సిన అవసరం ఉంది. సో తన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అవసరం ఉంటేనే బయటకు వెళ్ళాలి, లేకుంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లో వెళ్తున్న ఖాళీ ట్యాంకర్లు, పట్టాలపై నుంచి ప్రాణవాయువు పరుగు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత నివారణ దిశగా మరో అడుగు పడింది. ప్రాణవాయువు కోసం ఇటీవల యుద్ధ విమానంలో ఖాళీ ట్యాంకర్లు పంపించగా తాజాగా బుధవారం రైలు ద్వారా 5 ఖాళీ ట్యాంకర్లను సికింద్రాబాద్ నుంచి ఒడిశాకు పంపించారు. ఆ రాష్ట్రంలోని అనుగుల్లో ఆక్సిజన్ నింపిన తర్వాత తిరిగి ఆ ట్యాంకర్లను రైలు ద్వారా ఈ నెల 30న సికింద్రాబాద్కు తీసుకురానున్నారు. తెలంగాణ ప్రభుత్వ వినతి మేరకు దక్షిణ మధ్య రైల్వే ఈ రైలు పంపుతోంది. సికింద్రాబాద్ నుంచి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ని ప్రారంభించారు. ఖాళీ ట్యాంకర్లతో వెళ్లిన ఈ రైలు 30న సికింద్రాబాద్కు వస్తుందని, ఆ తర్వాత కూడా ట్యాంకర్లకు దశల వారీగా ఒడిశాకు వెళ్లి అవసరం మేరకు ఆక్సిజన్ తీసుకొస్తాయని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ తెలిపారు. చూడండి, ప్రాణవాయువు కోసం మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి కరోనా తగ్గించేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం మనం జాగ్రత్తలు పాటించడమే అతి ముఖ్యమైన పని. ఇక్కడ అండగా నిలవాల్సిన తరుణం అని చెప్పేసి ఆర్థిక సహాయంతో ప్రజలకు ఉపశమనం, ప్రతిబంధకంగా రుణభారం. సో ఇక్కడ మనం చూస్తున్నాం, అంతా చక్కబడింది, ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతోంది, కోవిడ్ మళ్ళీ విజృంభణ ముందు అందరూ అనుకున్న మాట. ఆశావాదులు మరో అడుగు ముందుకేసి రాష్ట్రాల్లో వృద్ధి పుంజుకుంటుంది. కాబట్టి జాతీయ స్థాయిలో ఆర్థిక పురోగతి తొలి అంచనాల కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి లెక్కలు వేశారు.
కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు భారీగా పెరిగినందువల్ల పథకాలపై వ్యయాలు ఊపందుకుంటాయన్న భావన బలపడింది. ఇప్పుడు కోవిడ్ రెండో కెరటం అందరి ఆశలను భగ్నం చేస్తుంది. మహమ్మారి తొలి విడత ప్రభావంతో నిర్మాణం, వాణిజ్యం, రవాణా వంటి ప్రధాన ఉపాధి కల్పన రంగాలు కుందేలు కావడంతో సరఫరా వ్యవస్థలు విచ్ఛిన్నమై పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. రెండో దండయాత్రకు ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, అలసత్వం, వైఫల్యం అవకాశం ఇచ్చాయి. శాస్త్రీయ స్పృహ కోల్పోయి అప్రమత్తతను గాలికి వదిలేశారు. సో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న తరుణంలో ఇలాంటి ముందే జాగ్రత్తలు తీసుకోకుండా కరోనా బారిన పడుతున్నామని చెప్పేసి ఇక్కడ వివరించడం జరిగింది. ఇది కరోనా ముందు, కరోనా తర్వాత అనే అంశాలకు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 చదివేవారికి మరియు సివిల్స్ చదివేవారికి ఈ విషయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందరికీ పరీక్షా సమయం. కోవిడ్ కేసులు అంతకంతకు పెరుగుతున్న వేళ విద్యార్థులు, విద్యాసంస్థల సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని CBSE 10వ తరగతి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 12వ తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేసింది. జూన్లో పరిస్థితులను సమీక్షించిన అనంతరం తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడించారు. 10, 12 తరగతులకు చెందిన 1,00,000 పైగా విద్యార్థులకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతుంది. రాష్ట్రాల పరీక్షల బోర్డులో CBSE నిర్ణయాలకు ప్రామాణికంగా తీసుకోవడం మానవాయితీ. అప్పటికే తెలంగాణ ప్రభుత్వం 10 పరీక్షలు రద్దు చేసి 12వ తరగతి పరీక్షలు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో సత్వరం నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుకుంటున్నారు. ఇక్కడ ఆంతర్యంలో చూస్తున్నాం మనం. యోగక్షేమం. జీవితం అనేది ఒక ఉత్సవం. మనిషి జీవించినంతకాలం అది అలాగే సాగిపోవాలి. కాలంతో పాటు ఎంతో సంతృప్తినివ్వాలి. ఆనందమయం చేసేది మనిషి మానసిక స్థితి. మనిషిది చంచలమైన స్వభావం. మనసు కోరుకున్న విధంగా జరిగినంతకాలం మనిషికి సంతోషం, కాకపోతే బాధ, ఆందోళన, నిత్యం సుఖదుఖాల మధ్య ఊగిసలాటే. ఇక్కడ చూస్తున్నాం మనిషి ఏ స్థితిలో ఉన్నా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. యోగక్షేమం కలిగి ఉండాలి. సో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మనం మాత్రం ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి. లేకుంటే అనవసర రోగాలకు గురి కావాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. వసుంధర ఇక్కడ మనం చూస్తున్నాం. కష్టకాలంలో కడుపు నింపుతున్నారు. కోవిడ్ రోగులకు కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అవసరం మేరకు వాళ్ళకు ఆహారాన్ని ఎవరికైతే ఇబ్బందిగా ఉన్నదో ఆహారం అందించే వారికి, ఆహారం లేని వారికి ఎవరికైతే ఇబ్బందిగా ఉందో వాళ్ళకు సహాయం చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకు మహిళలే ఇక్కడ ముందున్నారు. ఇక్కడ ఛాంపియన్ కనుక చూసుకున్నట్లయితే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ ఇక్కడ పోటీ పడితే రెండిట్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిందని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. మెర్సిన రుతురాజ్ డూప్లిసెస్ 56 రన్స్తో ముందున్నారు. ఇక్కడ ఈరోజు IPL మ్యాచ్లు కనుక చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ఢిల్లీ వేదికగా ప్రసారం అవుతుంది. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ రాత్రి 7:30 గంటల నుంచి అహ్మదాబాద్ నుంచి ప్రసారం అవుతుంది. పాయింట్ల పట్టికలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మొట్టమొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ఆరెంజ్ క్యాప్ కోసం నిన్నటి వరకు శిఖర్ ధావన్ ముందున్నారు. కానీ ఈరోజు కనుక చూసినట్లయితే డూప్లిసెస్ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి 270 పరుగులతో ఆరెంజ్ క్యాప్ కోసం పోటీగా ముందున్నారు. పర్పుల్ క్యాప్ కోసం యాజ్ ఇట్ ఈస్గా హర్షల్ ముందున్నారు 17 వికెట్లతో. ఆసియా బాక్సింగ్ ఢిల్లీ నుంచి దుబాయ్కి. వచ్చే నెలలో ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్కు ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా వేదికను దుబాయ్కి మార్చారు. కానీ అక్కడ UAE సమాఖ్యతో కలిసి భారత బాక్సింగ్ సమాఖ్య టోర్నీని నిర్వహిస్తుంది. సో ఢిల్లీలో జరగాల్సినటువంటి ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఢిల్లీ కాకుండా దుబాయ్ నుంచి ఇప్పుడు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మండుతున్న పండ్ల ధరలు. దానిమ్మ, యాపిల్, బత్తాయిలకు పెరిగిన గిరాకీ. విదేశాల నుంచి యాపిల్, డ్రాగన్, కివీల దిగుమతి. 60% పెరిగిన బత్తాయిల అమ్మకాలు.
కనుక మనం చూసుకున్నట్లయితే మంచుకొండల్లో కలవరం ముందే గుర్తించే పరికరం, భూకంప లేఖినిలతో ముందస్తు హెచ్చరికలు, ఉత్పాతాలపై అత్యంత ఖచ్చితంతో సమాచారం, దేశంలో తొలిసారి అభివృద్ధి చేసిన ఎన్జిఆర్ఐ, ఈనాడుతో సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పూర్ణచంద్రరావు. సో హిమాలయాలు, విరిగిన కొండలు, కొండ చర్యలు, వాటి గురించి ఇక్కడ పేపర్లో ఇవ్వడం అనేది జరిగింది. భూకంప లేఖిని సాయంతో కొత్త వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అంటే, హిమాలయాల్లో ఎన్జిఆర్ఐ కొన్ని సంవత్సరాల క్రితం వేరువేరు ప్రాంతాల్లో 80 భూకంప లేఖిలను ఏర్పాటు చేసింది. ఇది చాలా విస్తృతమైన నెట్వర్క్ అని చెప్పాలి. భూకంప లేఖిలలో చిన్న శబ్దం కూడా రికార్డ్ అవుతుంది. పైగా సెకండ్ల వ్యవధిలో ఆ విషయం పర్యవేక్షణ కేంద్రాలకు చేరుతుంది. సెకండ్కు 3 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో సమాచారం అందుతుంది. కొండ చర్యలు, మంచు ఫలకాలు విరిగినప్పుడు కూడా శబ్దాలు రికార్డు కావడం గమనించాం. అంత ఎత్తు నుంచి మంచు చర్యలు విరిగి వరద నదిలో కలిసేందుకు అరగంట సమయం పడుతుంది. ఈలోగా అక్కడ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తే ప్రాణనష్టం లేకుండా కాపాడుకోవచ్చు. ఇక్కడ కోవాక్సిన్తో కరోనా 617 ఆటకట్టు, వైరస్ను నిలువరిస్తున్నట్లు గుర్తించామన్న పోచి దిగ్గజ ఔషధ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకా 617 రకం కరోనా వైరస్ను సమర్థంగా నిలువరిస్తున్నట్లు తాము గుర్తించామన్నట్లు నిపుణుడు శ్వేతసౌధ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌచి తెలిపారు. టీకాల ద్వారానే భారత్లో మహమ్మారికి కళ్ళెం వేయడం సాధ్యమని చెప్పారు. రోజువారీ ప్రాతిపదికన మేము ఇంకా వివరాలు సేకరిస్తున్నాం. కోవిడ్ నుంచి కోలుకున్న వారితో పాటు కోవాక్సిన్ వేయించుకున్న వారి పరిస్థితి ఇటీవల విశ్లేషించాం. 617 రకం కరోనా వైరస్ను ఈ టీకా నిలువరిస్తున్నట్లు తేలింది. సో ఇక్కడ విలేకరు సమస్యలో పౌచి పేర్కొన్నారు. మరోవైపు కరోనా వైరస్పై పోరాటానికి యాంటీబాడీలను ఎలా తయారు చేసుకోవాలన్న సంగతిని రోగనిరోధక వ్యవస్థకు కోవాక్సిన్ బోధిస్తుందని ప్రముఖ వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ మంగళవారం ఒక కథనంలో వెల్లడించింది. చూడండి, అమెరికా నుంచి కోవాక్సిన్ భారత్ బయోటెక్ తయారు చేసినటువంటి కోవాక్సిన్ వ్యాక్సిన్తో కరోనా 617 ఆటకట్టు జరుగుతుందని చెప్పేసి శ్వేతసౌధ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌచి తెలిపారు. తేజస్ అమ్ముల పొదిలో పైథాన్ 5 స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ అమ్ముల పొదిలో మరో అత్యాధునిక అస్త్రం చేరింది. గగనతలం నుంచి గగనతలంలోకి లక్ష్యాలను ఛేదించే 5వ తరం క్షిపణి పైథాన్ 5ను తేజస్ నుంచి మంగళవారం గోవాలో విజయవంతంగా పరీక్షించారు. అత్యంత కఠిన సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో వేగంగా దూసుకెళ్తున్న లక్ష్యాన్ని ఈ క్షిపణి 100% ఖచ్చితత్వంతో ఛేదించిందని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తేజస్ నుంచి పైథాన్ 5 క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారి. పదిహేడు దేశాల్లో భారత రకం కరోనా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి. భారత రకంగా పిలుస్తున్న B1617 కరోనా వైరస్ను ఇప్పటివరకు 17 దేశాల్లో గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వైరస్ వల్లే ప్రస్తుతం భారత్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. B1617, B1617.1, B1617.2, B1617.3 వంటి పలు ఉపరకాలు ఉన్నాయి. జన్యు ఉత్పరివర్తనాల ఫలితంగా అవి పుట్టుకొచ్చాయి. B1617.1, B1617.2లను మన దేశంలో తొలిసారిగా గత ఏడాది డిసెంబర్లో గుర్తించారు. ఈ నెల 27 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1200కు పైగా రకాల కరోనా వైరస్ను జన్యు విశ్లేషణ ద్వారా గుర్తించినట్లు WHO తెలిపింది. గత వారం రోజుల్లో అంతర్జాతీయంగా 57 లక్షల కోవిడ్ కేసులు వెలుగు చూడగా వాటిలో 38% ఒక్క భారత్లోనే వచ్చాయని పేర్కొంది. చూడండి, భారత్కు సంబంధించినటువంటి కరోనా వైరస్ B1617. సో అలాంటిది 17 దేశాల్లో గుర్తించామని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భారత్ రష్యాల మధ్య 2+2 సంభాషణలు, మోదీ పుతిన్ల ఫోన్ చర్చల్లో నిర్ణయం. వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు 2+2 మంత్రుల స్థాయి సంభాషణలు ప్రారంభించాలని భారత్ రష్యాలు నిర్ణయించాయి. వరుస భూకంపాలతో వణికిన ఈశాన్యం, అస్సాంలో 11 సార్లు 2 మృతి, బెంగాల్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్లో ప్రకంపనలు. సో ఇక్కడ వరుస భూకంపాలు వచ్చాయని చెప్పేసి ఇక్కడ చెప్తుంది. అస్సాంలో 11 సార్లు భూమి కంపించిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది.
మహారాష్ట్రలో మరో 15 రోజులు ఆంక్షలు విధించే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్క డోసు వేసుకున్న 50% రక్షణ. కరోనా మహమ్మారికి కళ్ళెం వేసేందుకు ప్రజలు టీకాలు వేసుకుంటున్నారు. ఒకసారి ఒక డోసు వేసుకున్నా కానీ 50% రక్షణ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తప్పనిసరిగా అందరూ టీకాలు వేసుకునే ప్రయత్నం చేయండి. ఉష్ణోగ్రత పెరిగితే కరోనా కీలకతం. ఉష్ణోగ్రత పెరిగినట్లయితే అధిక వైరస్ 70 degrees సెల్సియస్ ఉష్ణోగ్రత దాటితే ఒక్క సెకండ్ కూడా కరోనా వైరస్ ఉండదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మందుల నుంచి యంత్ర పరికరాల వరకు భారత్కు అన్ని విధాలుగా తక్షణ సాయం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. మనకు అన్ని రకాలుగా సహాయం భారత్కు అమెరికా నుంచి దొరుకుతుందని చెప్పేసి అనడంలో ఎలాంటి ఇది లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం చాలా రకాల దేశాలు మనకు ఏదో రకంగా ఉపయోగపడుతూనే ఉన్నాయి. కరోనా తీవ్రత దృష్ట్యా భారత్కు తక్షణమే అన్ని రకాల సహాయం అందించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెమ్డెసివిర్ ఇంజెక్షన్లతో పాటు ఇతర ప్రాణాధార మందులు పంపించనున్నట్లు చెప్పారు. టీకాల తయారీ యంత్రాలకు అవసరమైన విడిభాగాల దగ్గర నుంచి భారత్కు కావలసిన అన్ని పంపిస్తామన్నారు. త్వరలో కొత్త టీకా నోవాక్సిన్ రానుందని, అందువల్ల ఇప్పుడు నిల్వ ఉన్న టీకాల్లో కొంత భాగాన్ని పంపే పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. కరోనా వచ్చిన కొత్తలో హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని భారత్ ఎత్తివేసి అమెరికాకు పంపించింది. దాన్ని గుర్తు చేసుకున్న బైడెన్ అప్పట్లో సాయపడ్డ భారత్కు ప్రత్యుపకారం చేయాల్సి ఉందన్నారు. ఆదుకుంటున్న ఆపన్నాస్తాలు ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు మనకి. భారత్కి యుఎస్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 50 వెంటిలేటర్లను పంపించనుంది. దీనికి ఢిల్లీలోని రెడ్ క్రాస్ సంస్థకు అందజేయనుంది. భారత్కు వెంటిలేటర్ సరఫరా విషయమై అమెజాన్ సంస్థ అందరినీ సమన్వయపరుస్తుంది. సామాగ్రిని పంపించడానికి కార్గో విమానాలు, హెలికాప్టర్లు ఇవ్వడానికి లాక్హీడ్ మార్టిన్ విమానయాన సంస్థ ముందుకొచ్చింది. సో ఇక్కడ రకరకాలుగా భారతదేశం ఇతర దేశాల నుంచి సాయం పొందుతుంది. అంతకుముందు కరోనా అమెరికాలో బాగా విజృంభిస్తున్న వేళ హైడ్రాక్సీక్లోరోక్విన్ అమెరికాకు భారత్ సప్లై చేయడం ఇక్కడ జో బైడెన్ గారు గుర్తు చేసుకున్నారు. దానికి అనుగుణంగా ప్రత్యుపకారం భారత్కు సాయం అందిస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే బ్రిటన్ నుంచి మరో 400 ఆక్సిజన్ల కాన్సన్ట్రేటర్లు మరియు సింగపూర్ నుంచి 256 ఆక్సిజన్ సిలిండర్లు, ఫ్రాన్స్ 5 ఆక్సిజన్ కంటైనర్లు, ఐర్లాండ్ 700 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, బెల్జియం 9,000 డోసుల రెమ్డెసివిర్ టీకాలు, లగ్జంబర్గ్ 58 వెంటిలేటర్లు, ఆస్ట్రేలియా 500 వెంటిలేటర్లు, దక్షిణ కొరియా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను, పరీక్ష కిట్లను పంపించనుంది. చూడండి, ఈ విధంగా భారత్కు సాయం అందడం చాలా గొప్ప విషయం. ఐరాస సాయానికి భారత్ నిరాకరణ. కరోనా నివారణకు సంబంధించి ఐక్యరాజ్యసమితి నుంచి సహాయం అందుకోవడానికి భారత్ నిరాకరించింది. తమ వద్దే బాగా పనిచేసే వ్యవస్థలు ఉన్నందున ప్రత్యేకంగా అవసరం లేదని తెలిపింది. మకరందం సత్కర్మ ఏవ జయతే. కనుక చూసుకున్నట్లయితే శ్రమ ప్రతి మనిషి కర్తవ్యం. కర్మ జీవితంలో భాగం. పని లేకుంటే ప్రగతి లేదు. స్వేదం చిందించకుంటే ప్రతిఫలం రాదు. కష్టం చేయకుంటే అభివృద్ధి సాధ్యమే కాదు. అసలు ఆ శ్రమ గొప్పదనం ఏంటి? కర్మ ఎలా ఉండాలి? ఒక పని చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటి అనేది ఇక్కడ మంచిగా ఈరోజు ఇవ్వడం జరిగింది. మకరందం అనే టాపిక్లో శ్రమించండి. శ్రమలోనే సౌందర్యం, ఆనందం ఉంది. ప్రాణం ఉన్నంత వరకు పని చేయండి. తుప్పు పట్టిన ఇనుప ముక్కల అంతరించిపోవటం కన్నా శ్రమలో అరిగిపోయే పనిముట్టులా పనికి అంకితం అవ్వండి. క్షుద్ర కీటకంలా చనిపోవటం కన్నా కార్యరంగంలో కొవ్వొత్తిలా కరిగిపోవటం ఉత్తమం. ఈ కర్మ నిస్వార్థం, పరోపకారం కోసం అయితే మీ జీవితాలు మరింత ధన్యమవుతాయి. స్వామి వివేకానంద గారు చెప్పారు. చూడండి ఎంత బాగుందో. కర్మాచరణలో కూడా మధ్య మార్గాన్ని అనుసరించండి. తీవ్రంగా పనులు చేయటమూ మంచిది కాదు. అలా అని కర్మలు ఆచరించకుండా ఇతరులపై ఆధారపడము పాపమే. ఆధ్యాత్మికత అంటే శ్రమ నుంచి పలాయనం కాదు అని గౌతమ బుద్ధుడు వివరించారు. భగవంతుడు నీకు నిర్దేశించిన కర్మల్ని విధిగా నిర్వర్తించే తీరాలి. ఆత్మ విచారణ అంటే ప్రాపంచికంగా ఇతరులపై ఆధారపడటం కాదు. నీ శరీరంపై నీకు శ్రద్ధ ఉన్నంత వరకు దేహానికి సంబంధించిన కర్మల్ని కౌశలంగా నిర్వర్తించాల్సిందే. రమణ మహర్షి గారు.
కాయకమే కైలాసం, పనిలో దేవుని చూడాలి. శ్రమను మించిన సౌందర్యం లేదు, పనిని మించిన దైవం లేదు, కష్టాన్ని మించిన భక్తి లేదు. బసవేశ్వరుడు. శ్రమలు మన మేలు కొరకే, ఎందుకంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను నేర్పుతాయి. ఆ నిరీక్షనే మన విశ్వాసం. లోకాన్ని జయించే విజయం మన విశ్వాసం. క్రీస్తువాని. అన్నిటికంటే అత్యుత్తమ సంపాదన ఏది అని కొందరు మహమ్మద్ ప్రవక్తను అడిగారు. స్వహస్తాలతో సంపాదించిన దానికంటే ఉత్తమమైంది మరొకటి లేదు అని అన్నారు ఆయన. ఒకసారి ప్రవక్త సహచరుడి చేతులు కట్టెలు కొట్టి బొబ్బెలెక్కాయి. అతని 2 చేతులు పట్టుకొని ముద్దాడి, ఇలాంటి కష్టజీవులంటే అల్లాహకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు ప్రవక్త. చూడండి, కష్టమే మనం చేయవలసిన పని, శ్రమయే ప్రతి మనిషి యొక్క కర్తవ్యం. స్వేదం చిందించుకుంటే ఫలితం రాదు. మానవ మిత్రమా, స్వహస్తాలతో పనిచేయండి, సంపాదించండి. వీలైతే ఈ ఆర్టికల్ చదివే ప్రయత్నం చేయండి. ఇక్కడ హాయ్ బుజ్జి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రకరకాల సుడోకు మరియు రాయగలరా పదాలు, క్విజ్ కార్యక్రమాలు, అనేక విషయాలు ఇవ్వడం జరిగింది. ఒక మంచి కథ ఇవ్వడం జరిగింది. అది కూడా పిల్లలకు నేర్పించినట్లయితే వాళ్ళు మంచి నైపుణ్యాలు పెంపొందుతాయి. చదువుకు సంబంధించిన ఆర్టికల్ ఇక్కడ ఉన్నాయి. భారత్ నేవీలో భలే కొలువులు, ఇక్కడ ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ముఖ్యాంశాలు మనం ఇక్కడ చూసాం. ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు ఈ విధంగా మనకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. పేపర్ చదవలేని వాళ్ళకి మరియు పేపర్ చదివే టైం లేని వారికి ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఉపయోగపడతాయి. నేను చదివిన అంశాలు దాదాపుగా ఈనాడు పేపర్లోని అన్ని అంశాలు మీకు కవర్ చేయడం అనేది జరిగింది. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.